అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్, వెల్స్పాన్ షాబాద్ లోనే ఎందుకు భారీ పెట్టుబడులు పెట్టాయి? చిన్న గ్రామ స్థాయి నుండి ఒక మహానగరంగా షాబాద్ ఎలా మారబోతుంది? 3600 ఎకరాల్లో ఏర్పాటు అయిన 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లు నిజమేనా? మరో 3 నుండి 5 సంవత్సరాల్లో షాబాద్ రూపురేఖలు మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా ఎలా మారబోతున్నాయి? కాబోయే మరో గచ్చిబౌలి, మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన షాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఈ డౌట్స్ అన్ని ఈ ఒక్క వీడియోతోనే క్లారిటీగా. షాబాద్, అసలు ఈ షాబాద్ ఎక్కడ ఉంది? శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా ఉంటుంది ఈ షాబాద్. ఇక శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, కన్హా శాంతివనం నుండి హైదరాబాద్ మీదుగా జస్ట్ 10 నిమిషాల్లోనే షాబాద్ చేరుకుంటారు. ఈ కన్హా శాంతివనం ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి 1,00,000 మందితో కలిసి మెడిటేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడికి దేశ విదేశాల నుండి వచ్చి ఈ కన్హా శాంతివనాన్ని సందర్శిస్తుంటారు. ఈ రోడ్డు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుండి షాబాద్ కు కనెక్టివిటీ ఉండడం వల్ల ఇప్పటికే ప్రభుత్వం 220 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు, అంటే దీన్ని 4 లైన్ల రోడ్డుగా చేయనున్నారు. ఈ మ్యాప్ లో చూసినట్లయితే మన ఆర్థిక రాజధాని అయిన ముంబై నేషనల్ హైవే నుండి కూడా ఈ షాబాద్ కు మంచి కనెక్టివిటీ ఉంది. ఇక బెంగళూరు హైవే నుండి కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ మీరు చూస్తున్నారు. షాద్ నగర్ నుండి కేవలం 15 నిమిషాల్లోనే షాబాద్ వస్తుంది. మన అప్పా జంక్షన్ నుండి చేవెళ్ల మీదుగా కూడా షాబాద్ కు అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. ఇక షాబాద్ కు ఇంత క్రేజ్ రావడానికి ఇంకొక కీలక కారణం త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. అంటే ORR టు త్రిబుల్ ఆర్ మధ్యలోనే, అంటే షాబాద్ సెమీ అర్బన్ జోన్ లో ఉండడం వల్ల కూడా షాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే దాదాపుగా 3 నేషనల్ హైవేల మధ్యలో ఉన్న ఈ షాబాద్ ముందు ముందు మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. మరి ఇన్వెస్టర్లు భారీగా ఈ షాబాద్ లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు అనే విషయానికి వస్తే, షాబాద్ ని మహానగరంగా మార్చే మరో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ 3600 ఎకరాల్లో మొత్తం 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. 1 చందనవెల్లి సెజ్, 2 సీతారాంపూర్ సెజ్, 3 హైదరాబాద్ సెజ్. జస్ట్ ఇమాజిన్, కేవలం 500 నుండి 600 ఎకరాల లోపు ఉన్న కోకాపేట సెజ్ లో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి 3 సెజ్లు ఈ షాబాద్ లో ఉండడం వల్ల భవిష్యత్తులో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందో లేదో అని ముందే గ్రహించి తెలివిగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ చందనవల్లి, సీతారాంపూర్, హైదరాబాద్ సెజ్లలో పెట్టుబడులు పెట్టింది చిన్న చిన్న కంపెనీలు కాదు. మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు అయిన వెల్స్పన్, ఈ వెల్స్పన్ దాదాపుగా 3000 నుండి 5000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టాబ్లిష్ అయింది. ఈ వెల్స్పన్ సంస్థ ఫ్లోరింగ్ అండ్ మ్యాట్స్, ఇంకా ఒలింపిక్స్ లో అండ్ క్రికెట్ మ్యాచ్లలో వాడే టవల్స్ లాంటి వాటిని తయారు చేస్తుంది ఇక్కడే. ఇక మైక్రోసాఫ్ట్ సంస్థ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అమెజాన్ కూడా డేటా సెంటర్ ని వెల్స్పన్ కి ఆపోజిట్ లోనే ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకా ఈస్టర్